మా సుమారుగా ఎంతసేపట్లో రావచ్చు? నేనంక చూపిద్దాం. ఏముందా ఐసం వస్తున్నట్టు నార్మల్ అడుగు ఒకసారి. పంచ అంటే ఈ పంచనా? సో గైస్, ఇదే అనమాట శ్రీశైలంలో మార్నింగ్ వ్యూ. చాలా పీస్ఫుల్గా ఉండే. తెలిసిందే కదా, టూర్కి పోతే ద మెయిన్ ప్రాబ్లం వన్ అండ్ ఓన్లీ అది ఏందో కాదు, బాత్రూము. మా డాడీ చెప్తుండే ఎప్పుడైనా టూర్కి పోయినప్పుడు అది వచ్చేంత వరకు మనం ఆగొద్దు, మనమే పొద్దున్నే పిలవాలి దాన్ని. మా మమ్మీ ఇంటి దగ్గర యోగా వేస్తుంది, ఏదో మలాసన ఏమని చెప్పింది, చూపించింది, అట్లయితే వేస్తున్నా. ఐఎమ్ ట్రయింగ్. సుమారుగా ఎంతసేపట్లో రావచ్చు? సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. శ్రీశైలం వచ్చినాం, నేను నైట్ వచ్చినాం, అందుకే ఏం వ్లాగ్ తీయలేకపోయినా. ఇక్కడికైతే అందరు రెడీ అవుతారు గుడికి వెళ్ళడానికి. మొత్తం ట్రెడిషనల్ లుక్ అందరిది చూపిస్తా. నేనైతే వేసిన చిన్న పంచగట్టి షర్ట్ వేసిన. చూడాలి దర్శనం ఎట్లయితుందో. తెలిసిందే కదా, ఇట్లా ట్రిప్లలో పోతే ఎవరో ఒకరు లేట్ ఉంటుందని చెప్పేసి ఇక వాళ్ళు వచ్చేంత వరకు ఫోటో స్టేషన్ అయితే నడుస్తుండే. ఆరు పక్కన పోయి దాక్కుంటుంది, అలా పక్కన ఏడ్చుకుంటా అని చెప్పు. అరే ఏడుస్తుందా? తీదమ్మా, పెద్ద చూపిద్దాం. సిగ్గుపడుకుంటే ఏడుస్తుంది. సో గైస్, అందరం అయితే వెళ్తున్నాం. మా నాన్న ఒక్కటి మిస్సింగ్, మా నాన్న వస్తలేవు. నాని ఎందుకు వస్తలేవు? కాళ్ళు నొప్పులు అయితే నేను. సరే మేము పోయేస్తాం మాట. సో గైస్, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం దర్శనానికి. తీసా. హాయ్. సో గైస్, దర్శనం అయితే అయిపోయింది. ఒక 3 to 4 hours అయితే పట్టింది. మస్తు మంది ఉండే. ఒక దర్శనం అయితే బాగానే అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అందరు చెక్అవుట్ చేస్తారు రూమ్ని. గైస్, ఇంతకుముందు వీడియోలో చూసారు కదా, ఈ పాప ఏడుస్తుండే. ఈ పాప ఏడుస్తే మేము ఆడిపియాలి, కానీ ఇప్పుడు ఆ పాపనే ఇంకో బాబుని ఆడిపిస్తుంది. ప్లీజ్ ఇగ్నోర్ ది కెమెరా క్వాలిటీ. సో నాని, ఏం చేస్తున్నావు? నానేమో తాగుతున్నావు, నువ్వు ఏం తాగుతున్నావు? ఏంది అది? మరి నీళ్ళేంది మొత్తం అట్లున్నాయి? పెద్ద నవ్వుతున్నావు, ఏం నీళ్ళు అవి? అవి ఏం నీళ్ళు చెప్పాలి నువ్వు నాకు. చూడలే నేను. అందరు అయితే లగేజ్ ప్యాక్ చేసుకుంటారు, రెడీ అవుతారు. ఇక్కడ నుంచి జల్ది వెళ్తే సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో గైస్, ఇప్పుడైతే పాలధార పంచదారకు వచ్చినాము. ఇంకా మమ్మీ కొంచెం సీరియస్గా ఉంది, ఎందుకంటే సాక్షి గణపతి దగ్గర మేము డ్రైవర్ చెప్పలేదు. నేను అట్లే నిద్రపోయినా బస్సులో. డ్రైవర్ దాటిస్తుండే 2 kilometers ముంగలికి వచ్చేసినాం. మమ్మీ ఫీల్ అవుతుంది. మమ్మీ ఫేస్ చూడండి ఒకసారి, మమ్మీ ఫేస్ చూపిస్తా. మమ్ము సే హాయ్. సీరియస్ ఉంది మా మమ్మ. చెప్పినా సీరియస్ ఉందని చెప్పేసి. చాయ్ అయిపోయిందంట. చాయ్ ఏంది బాదం పళ్ళు తాగుతావా? మమ్మీ దిగేటప్పుడు ఎట్లుంది? హాయిగా ఉందా? దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఇంకో బ్లాగ్ తీస్తా. నెక్స్ట్ ఎక్కేటప్పుడు ఇంకో వీడియో తీస్తా. ఎక్కేటప్పుడు తీస్తా ఇంకోటి.
చెప్పు. తిరుగుతున్నాం కానీ మళ్ళీ ఎక్కుతామా? ఎక్కుతాం ఎక్కకపోతే ఇన్నే ఉంటావు నువ్వు. మళ్ళీ ఎక్కుతారు, అందరు ఎక్కుతారు. చేసింది తమ్ముడు. సో గైస్ ఇదే అన్నమాట పాలధార పంచదార వాటర్ ఫాల్స్. టోటల్ ఒక 150 స్టెప్స్ ఏమో ఉంటాయని అన్నారు. దిగేటప్పుడు అయితే ఈజీగానే ఉండే కానీ ఎక్కేటప్పుడే కొంచెం దమ్ము వచ్చిన ఉండే. గైస్ ఇక్కడ వాటర్ అయితే తీయ ఉంటుందని అన్నారు అందరూ. అందుకే మేము కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని చూసినాము. మా డాడీ రియాక్షన్ చూడండి తాగినాక ఒకసారి. ఎట్లున్నాయి? గైస్ నేను పైనకి ఎక్కేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కదా, మర్చిపోయినండి. అందుకే స్పీడ్ గురుక్కుంటూ వచ్చిన. అందుకే నాకు బాగా దమ్ము వచ్చింది. ఎక్కేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకైనా మరి ఎంతసేపు ఎందుకైనా దమ్ము ఎందుకు వస్తుంది నీకు? ఊపిరి ఆపక దమ్ము. అరే ఎక్కేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది? హాయిగా ఉందా బాబు? ఎందుకు ఆగినావు? మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కుదాం. ఓయ్ ధ్రువికి మళ్ళీ టాయ్స్ కావాలంట. టూ ప్లేసెస్లో తీసుకున్నావు నువ్వు. ఇప్పుడు ఏమొద్దు నీకు టాయ్స్. డాడీ ఏంటి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఆయాసం వస్తున్నట్టు ముగ్గు దొడ్డుగా. నాన్నగారు ఎలా అనిపిస్తుంది? చాలా చక్కగా ఉంది, హాయిగా ఉంది. హాయిగా పడు, హాయిగా ఫోన్ చేసి వార్తలు, హాయిగా ఉంది. తీర్మాన వార్తలు చూసి దిగేటప్పుడు హాయిగానే దిగామండి. కానీ ఎక్కేటప్పుడే కొద్దిగా ట్రబుల్ అనిపిస్తుంది. కొద్దిగా కాదు, బాగానే అనిపిస్తుంది. అందరు స్లో అయిపోయారు మొత్తం. చెమటలు వచ్చేస్తున్నాయి, ఆయాసం అవుతుంది. టేస్ట్ ఎట్లా అనిపిస్తుంది వాటర్ది మీకు? స్వీట్గా ఉంది. స్వీట్ ఉందా? స్వీట్ అనిపిస్తుంది. అదే వాటర్ డబ్బు బాటిలో పట్టుకోవాలంటే పట్టుకోపోతుంది. ఇంటికి తీసుకెళ్తే దాన్ని టీడీఎస్ చూసేవాడిని. బాటిల్ దొరకలేదు. టీడీఎస్ ఫైనల్ అయితే ఎక్కేసాను నేను. అందరు మిల్ల వస్తారు, చల్లగా ఆలోచన. వ్యూ పాయింట్ ఉంటుంది, మంచి వ్యూ పాయింట్. నార్మల్ అడుగు ఒకసారి. ఆరు లాలీపాప్ ఇస్తావా నాకు? ఇయే శాన్వి. తిన్ పాలధార పంచదార అనే పేరు ఎట్లొచ్చింది అనుకుంటా? పాలు పంచదార పెంచి లాలీపాప్ ఇవ్వవా? తినాలా? వీడియో ఆన్ చేసిందని ఇస్తున్నావా? బాబీ మళ్ళీ ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం బాబీ చెప్పాలి. పేరు ఎట్లా వచ్చింది పాలధార పంచదార అని? థ్యాంక్ యూ అక్క. చెప్పండి. శివుడి దగ్గర నుంచి వచ్చిందేమో పాలధార, పంచదారల నుంచి వచ్చింది పంచదార గురించి పంచ అంటే ఈ పంచనా? ఈ పంచనా? 5 పంచదార పంచదార అదే 2 కలిపి పాలధార. మరి ఆరతిగా మత్తి నమ్మకం ఆరతిగా మత్తి
నేను చిన్నప్పుడు అభినందించినాడు అనిపిస్తున్నాడు అభిప్రాయిస్తున్నాడు చిన్నప్పుడు. మా కోడలు అయితే భరతనాట్యం డ్యాన్స్ చేసి చూపించింది, బాగా చేసింది. అందరైతే బాగా ఎంకరేజ్మెంట్ చేసారు. సూపర్. సపర్లో క్లాప్స్. సూపర్, వెరీ గుడ్, వెరీ నైస్. రోజు చేస్తా వచ్చిందా? గైస్ డ్యామ్ వ్యూ చూసారు కదా, బాగుండే. కానీ వాటర్ ఏం వదలలేకుండే. మా బెడ్డెడ్ వాళ్ళు ఇద్దరు కిందికి వెళ్ళిందని చెప్పిన కదా ఫిష్ వండిపోయడానికి. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినుండే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టైం వచ్చేసి 8:40 అవుతుంది. మీ అందరికీ తెలిసిందే 9 లోపల చెక్ పోస్ట్ దాటాలని చెప్పేసి మేమైతే ఇక జల్దీ మొత్తం ప్యాకింగ్ అంతా వేసేసి, ఇట్లా సినిమాలలో చూపిస్తారు చూడండి, జల్దీ టైం అయిపోతుంది ఫాస్ట్గా వెళ్ళిపోవాలని చెప్పేసి మేము కానీ అట్లా స్పీడ్గా కొట్టేసిండు డ్రైవర్ అంకుల్ అయితే. ఆల్మోస్ట్ చేరిపోయినాం. 8:56కి అయితే చేరుకున్నాం. 4 minutes తక్కువ 9కి. ఫైనల్గా అయితే చెక్ పోస్ట్ అయితే దాటేసినాం. గైస్ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే మా వదిన వాళ్ళ కూతురు పేరు ప్రిన్సీ, చిన్న పాప. బయట టైగర్ ఉందని చెప్పేసి మేమే లోపలికి వెళ్ళి సౌండ్ చేస్తున్నాం ఇట్లా. బయట టైగర్ వచ్చింది చూడు. మమ్మీ చూపిస్తుంది. గైస్ ఇంకా చెక్ పోస్ట్ దాటినాక ఒక మంచి ప్లేస్ అయితే చూస్తున్నాం తినడానికి అందరం ఫ్యామిలీ. లాస్ట్కి అయితే ఒక పెట్రోల్ పంప్ దగ్గర ఆపేసి అందరం తినేస్తుంటే ఫిష్ కర్రీ, అది కర్రీ ఇంకా ఫ్రై 2 అయితే బాగానే ఉండే, మంచిగానే చేసిండ్రు వాళ్ళు. ఇంకా ఫైనల్లీ రిటర్న్ అయిపోతున్నాం. తిన్నాక అందరు బస్సులో పండుకుంటారు. ఓవరాల్గా ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. మొత్తం ఫ్యామిలీ అయితే బాగా ఎంజాయ్ చేసారు. పిల్లలు మేము అందరం అయితే ఎంజాయ్ చేసినాము. మా నాన్న గిట్టంగా ఫుల్ హ్యాపీ అందరినీ తీసుకోపోయినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.